ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 6వ వచనము. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. ప్రియులారా, దేవుడు మనకు సున్నతి చేసే దేవుడై ఉన్నాడు. హృదయ సున్నతిని చేయాలని ఆయన ఇష్టపడుచున్నాడు. మనము బ్రతుకున్నట్లుగా మన హృదయమునకు సున్నతి అవసరమై ఉన్నది. మన దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ఆయనను ప్రేమించి సేవించున్నట్లుగా మన హృదయమునకు సున్నతి అవసరమై ఉన్నది. సున్నతి ద్వారా మనము బ్రతుకుతాము. సున్నతి ద్వారా ఆయనను ప్రేమిస్తాము. సున్నతి ద్వారా ఆయన మాటలకు మనము లోబడతాము. దేవుని వాక్యమనే ఖడ్గము ద్వారా మన హృదయమునకు సున్నతి అవసరమై ఉన్నది. అపోస్తులుడైన పేతురు గారు పెంతెకొస్తు పండుగ దినమున ప్రసంగము చేయగా అనేక మంది హృదయాలు సున్నతి చేయబడి ఉన్నవి. వారు మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయముతో పాపములు ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది ఉన్నారు. వాక్య ఖడ్గము చేత గుర్చబడి పొడవబడి వారి హృదయములు సున్నతి చేయబడి ఉన్నవి. వారు బ్రతుకులు మార్చబడి ఉన్నవి. ప్రియులరా, మనమును మన సంతతి వారును బ్రతుకున్నట్లుగా హృదయ సున్నతి ఎంతో అవసరమై ఉన్నది. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. నీ వాక్య సందేశము కొరకై వందనాలు. ఈ వాక్యముల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా హృదయ సున్నతి కలిగి నీ నామ మహిమార్థమై బ్రతుకున్నట్లు, నిన్ను ప్రేమించున్నట్లు, నీ మాటలకు విధేయులగునట్లుగా నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.